నాకు మన టీబీ డిసీజ్ ఉండేది. అది నేను ఇక్కడికి 50 days ప్రేయర్ మీటింగ్కి వచ్చాను. నేను ప్రేయర్ మీటింగ్కి వచ్చాక 24th date నాడు హాస్పిటల్కి వెళ్తే నాకు ఎటువంటి డిసీజ్ లేదా అని రిపోర్ట్ వచ్చింది. ఇది టీబీ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. ఇది 50 దినాల ఉపవాసం రాకముందు ఈ వ్యక్తికి టీబీ వ్యాధి ఉంది అనే రిపోర్ట్ వచ్చిందని. ఈ రెడ్ మార్క్ ఉన్న చూసారా, ఈ రెడ్ మార్క్ ఉన్న దగ్గర ఈ వ్యక్తికి టీబీ వ్యాధి ఉంది అని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. కానీ 50th డే ఈ యొక్క సహోదరుడు ఈ ఉపవాస ప్రార్థనకి బెల్లంపల్లి పట్టణంలో అడుగు పెట్టాడు. ఆ రోజు ఆయిల్ అనాయింటింగ్ ప్రార్థన జరిగింది. 20వ తారీఖు ఆగస్టు 20, 50వ దినం. 24వ తారీఖు రిపోర్ట్కి వెళ్ళాడండి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 20వ తారీఖు ముందున్న రిపోర్ట్ టీబీ ఉంది అని. 20వ తారీఖు ఇక్కడ ఉపవాస ప్రార్థనలకి బెల్లంపల్లి పట్టణానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక వచ్చిన రిపోర్ట్ ఏంటంటే నీకు టీబీ వ్యాధి లేదు, లేని వాటిని ఉన్న వాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడే మన ప్రభువు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏ ఊరు నుండి వచ్చావు నాన్న? గోదావరి గారు. అప్పుడు టీబీ వ్యాధితో బాధపడ్డావు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు. 50 దినం ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావు. ఆయిల్ అంటే ప్రే చేయించుకున్నావు. ఈ రోజు నీకు అనారోగ్యం లేదు, పూర్తిగా స్వస్థత జరిగింది. చర్చికి వెళ్తున్నావా? యేసయ్యని నమ్ముకున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? యేసయ్య. ఈ రోజు నీకు టీబీ లేకుండా చేసింది యేసయ్య. మీరు ఏ పట్టణంలో ఉన్నా ఈ సాక్ష్యం వింటున్న మీరు రావచ్చు. నిజమైన స్వస్థత, నిజమైన అద్భుతం ప్రభువైన యేసుక్రీస్తు వీరి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాను. జూన్ 30 నుంచి ఆగస్టు 18వ తారీఖు జరుగుతున్న 50 దినాల ఉపవాస ప్రార్థనలలో ఆత్మ బలముతో ప్రభువైన యేసుక్రీస్తు కదులుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థనకి రా, ప్రార్థనలో పాల్గొని. ప్రార్థన అంటే ఏంటో ప్రభు నేర్పబోతున్నాడు. ప్రార్థనలో ఉన్న విజయాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా నీ శత్రువును తొక్కబోతున్నాడు ఆయన. అందుకే ఇది నీకు పిలుపు. 50 దినాలకి నువ్వు సిద్ధపడు, నీ తోటి వారిని సిద్ధపరచు, నీ బంధువులు సిద్ధపరచు, నీ స్నేహితులను సిద్ధపరచు, నీ చుట్టుపక్కల వారిని సిద్ధపరచు. 50 దినాల యుద్ధ భూమిలో విజయం పొందబోతున్నాం. ఆమేన్. 50 దినాలు కూడా శత్రువుని మొదటిగానే బలవంతుని మేము బంధిస్తున్నాం. అపవాది రాజ్యాలు 50 దినములు కుప్ప కూలిపోవును కాక.